ఏమన్నా కేబుల్ కనెక్ట్ చేసుకోరా ఓకేనా ఓకేనా అందరు రెడీనా ఒక్క నిమిషం నడుస్తూనే ఉంటుంది అందరికీ నమస్కారం. జనరల్ ఆడియో నిన్న ఉదయం నిన్న ఉదయం 4:05 నుంచి మొదటి బోనంతో ప్రారంభమైనటువంటి ఉజ్జయిని మాంకాళి అమ్మవారి బోనాలు ఈరోజు ఉదయం 5 గంటల వరకు లక్షలాది మంది సంఖ్యలో మరి భక్తులు ప్రజలు వారి యొక్క సమక్షంలో భక్తి భావంతో ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకుంటే వాళ్ళ కుటుంబాలకు మంచి జరుగుతుంది అనేది సెంటిమెంట్లో భాగంగా నిన్న మీరందరూ చూసినారు. చాలామంది భక్తులు ప్రజలు జనం విపరీతంగా రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కార్యక్రమాలు ఏర్పాట్లు అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసినప్పటికీ నిన్న కూడా ఎండ ఎక్కువ ఉండడం మూలాన భక్తుల రద్దీ పెరిగిపోవడం, ఉన్న దేవాలయ ప్రాంగణం ఈ ప్రదేశం కూడా చాలా చిన్నగా ఉన్నటువంటిది మీకు అందరికీ తెలుసు. కానీ ప్రజల ఒత్తిడి భక్తుల ఒత్తిడి పెద్ద ఎత్తున ఉండడం మూలాన అక్కడక్కడ కొంత ఇన్కన్వీనియన్స్ జరిగింది. రెండోది నేను ఈరోజు పత్రికల్లో చూసినప్పుడు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది అయిందని చెప్పేసి పేపర్లో చూడడం జరిగింది. అయితే ఇక్కడ రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ ఏవైతే క్యూ లైన్లు ఏర్పాటు చేసినామో ఆ క్యూ లైన్ కాకుండా రోడ్డు మీద వెహికల్ వచ్చే రోడ్డు మీద కూడా జనం విపరీతంగా రావడం మూలాన నేను కూడా అక్కడే దిగి నడుచుకుంటూ రావడం జరిగింది. కేశవరావు గారు కూడా అక్కడి నుంచే దిగి నడుచుకుంటూ రావడం జరిగింది. స్వామి గౌడ్ గారు కూడా కౌన్సిల్ చైర్మన్ గారు అక్కడి నుంచే దిగి నడుచుకుంటూ రావడం జరిగింది. మరి దత్తాత్రేయ గారు వచ్చినప్పుడు కూడా అట్లా జరిగిందని నేను భావిస్తున్నా. బట్ ప్రభుత్వం పక్షాన కానీ ఎండోన్మెంట్ పక్షాన దేవాలయం పక్షాన వారికి ఏదైనా ఇన్కన్వీనియన్స్ జరిగితే మాత్రం క్షమించమని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఎందుకంటే పెద్దల్ని గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపై ఉన్నది. అయితే వీలైనంత వరకు ప్రజలు భక్తులు ఎక్కడ కూడా ఏదో వాంటెడ్గానో వాలంటరీగానో ఏదో కొంత పార్టీల పరంగానో అట్లా ఏం లేదు. చాలామందిని మీరు కూడా చూశారు. అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి దర్శనాలు చేసుకొని వెళ్ళడం జరిగింది. మరి దత్తాత్రేయ గారు వచ్చినప్పుడు వారి కుటుంబంతో సహా వచ్చినప్పుడు అక్కడ రద్దీ ఎక్కువ ఉండడం మూలన అటువంటిది ఏదైనా జరిగిండొచ్చు. ఎందుకంటే రద్దీ లేనప్పుడు మాత్రం వెహికల్స్ ఇక్కడ వరకు వస్తున్నాయి, కానీ రద్దీ ఉన్నప్పుడు మాత్రం కొంత ఇబ్బంది అవుతుంది. ఏది ఏమైనప్పటికీ జాతర నిన్న బ్రహ్మాండంగా జరిగింది. ఈరోజు కూడా రేపు ఉదయం 5 గంటల వరకు జరుగుతుంది. ఇప్పుడే రంగము భవిష్యవాణి కార్యక్రమం జరిగింది. మరి అంబారి ఊరేగింపు, ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత మళ్ళా పలారం బండ్ల ఊరేగింపు. నేను అధికారులను కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా దేవాలయంలో ఎండోన్మెంట్తో సహా కొంత స్వచ్ఛందంగా కానీ, రెండోది ట్రస్టీ మెంబర్స్ కానివ్వండి, ఈసారి కొంతమందిని ఒక 16 మందిని ఎక్స్ట్రా తీసుకున్నాం. అంటే ట్రస్టీ కాకుండా వీళ్ళ సమక్షంలో సూపర్విజన్ చేయాలని, ఎందుకంటే వాళ్ళకు రెగ్యులర్ అటాచ్మెంట్ ఇక్కడ దేవాలయంతో ఉన్నది కాబట్టి. అదేవిధంగా దక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్ అక్కడ ఫ్రీగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినటువంటి పెద్దలకు, మరి గతంలో నుంచి స్వచ్ఛంద సంస్థలుగా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
ఎందుకంటే ఇక్కడ వచ్చిన జనాన్ని మరి ఈ యొక్క రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ప్రపంచంలో కూడా తెలుగు వాళ్ళందరూ చూసే విధంగా మీరు మీ మీడియా ద్వారా మీ మాధ్యమాల ద్వారా మరి ఇక్కడ జరిగేటువంటి గొప్ప పండుగని మరి అందరూ చూసే విధంగా ఇక్కడ ప్రత్యక్షంగా చూడకుండా కానీ మీ టీవీల ద్వారా చూసేటువంటి అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. నేను మీడియా మిత్రులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పుడు ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమం అయినాక మీరు కూడా ఎవరైనా దర్శనం చేసుకుంటే ఆ ఏర్పాట్లు కూడా మరి చేపట్టడం జరిగింది. ఇక్కడ సికింద్రాబాద్లో ఏ కార్యక్రమం జరిగినా రాజకీయాలకు అతీతంగా జరుగుతుంది. ఇక్కడ అన్ని పక్షాలు అన్ని పార్టీలు అందరూ ఒక సోదర భావంతో కార్యక్రమాలని దిగ్విజయంగా పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం ఈసారి మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఈ డిమాండ్ ఎప్పటి నుంచో గడిచిన 30-40 సంవత్సరాల నుంచి రాష్ట్ర పండుగగా ఉజ్జయిని మాంకాళి జాతరని బోనాలని రాష్ట్ర పండుగగా గుర్తించాలంటే ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించడమే కాకుండా ఏర్పాట్ల విషయంలో మున్సిపల్ కార్పొరేషన్ కానీ మెట్రో వాటర్ వర్క్స్, ఎండోన్మెంట్, ఎలక్ట్రిసిటీ, R&B, ప్రధానంగా శాంతి భద్రతల విషయంలో పోలీస్ యంత్రాంగం కానివ్వండి, కల్చరల్ డిపార్ట్మెంటు, INPR, ఈ హెల్త్ డిపార్ట్మెంట్, ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్ల సహకారం తీసుకొని గడిచిన నెల నుంచే పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకోవడం జరిగింది. అయితే దీంతో పాటు మనకు రమారమి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2000 పైన చీలుకు దేవాలయాలు ఉన్నాయి. ఎండోన్మెంట్ కాకుండా బస్తీలలో కాలనీలలో ఉండేటువంటి దేవాలయాలు, ఆ దేవాలయాలకు అన్నిటికీ కూడా ఆర్థిక సాయం. ఎందుకంటే పండుగ వచ్చినప్పుడు కొంత పెయింటింగ్ వేసుకోవడం, లైటింగ్, ఫ్లవర్ డెకరేషన్, కొంత అరేంజ్మెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళు అది రెగ్యులర్గా వాళ్ళ బాధ్యత కింద కార్యక్రమాలు చేసినప్పటికీ ప్రభుత్వం ఒక ఉదారమైనటువంటి స్వభావంతో గడిచిన సంవత్సరం 5 కోట్లు ఇవ్వడం జరిగింది. అంతకుముందు సంవత్సరం 5 కోట్లు, బట్ ఈ సంవత్సరం 10 కోట్ల రూపాయలు ఇచ్చి అన్ని దేవాలయాలు, మీరు ఒకసారి ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన పండుగలని గొప్పగా ఈరోజు